హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఒక డేటా సెట్ తీసుకుని దాంతో చార్ట్స్, గ్రాఫ్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసి వాటిని డాష్బోర్డ్ గా క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు మనం డాష్బోర్డ్ క్రియేట్ చేద్దాం. దానికోసం ఒక బ్లాంక్ వర్క్ బుక్ తీసుకుందాం. బ్లాంక్ వర్క్ బుక్ తీసుకున్న తర్వాత డేటాని ఇంపోర్ట్ చేసుకుందాం. దానికోసం డేటా ట్యాబ్ లోకి వెళ్ళి దాని తర్వాత ఫ్రమ్ టెక్స్ట్ ఆర్ సిఎస్వి అని ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలా ఫైల్ మేనేజర్ లోకి తీసుకెళ్తుంది. దాని తర్వాత డేటా సెట్స్. సో మీకు ఎక్కడైతే ఆ డేటా సెట్ ఉందో ఆ లొకేషన్కి వెళ్ళి మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి డేటా సెట్ వచ్చింది కదా. ఇక్కడ మనకి లోడ్ ట్రాన్స్ఫార్మ్ డేటా క్యాన్సిల్. సో మనం లోడ్ ట్రాన్స్ఫార్మ్ డేటా అంటే ఏమన్నా మనం డేటా క్లీనింగ్ పార్ట్ ఉంటే డూప్లికేట్ వాల్యూస్ ఉన్న, నల్ వాల్యూస్ ఉన్న, బ్లాంక్ వాల్యూస్ ఇవన్నీ ఉంటే వాటిని ఈ ట్రాన్స్ఫార్మ్ డేటాలోకి వెళ్ళి మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు డేటా సెట్ అయితే నాది పర్ఫెక్ట్ గానే ఉంది కాబట్టి నేను డైరెక్ట్ గా లోడ్ చేసేస్తున్నాను. సో లోడ్ చేస్తున్నాను. లోడ్ చేస్తే ఇక్కడ మనం చూడొచ్చు టోటల్లీ మనకి 300 రోస్ లోడెడ్. దాని తర్వాత మనం ఇక్కడ కాలమ్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వరకు కాలమ్స్ ఉన్నాయి. సో రోస్ వచ్చేసరికి మనకి 300 రోస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి కాలమ్ నేమ్స్. ఒక్కొక్కటిగా మనం కాలమ్స్ ముందుగా ఏమేమి చెప్తుంది అనేది తెలుసుకున్నాం. సో ఈ డేటా సెట్ వచ్చేసరికి మనకి క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ డిటెక్షన్. సో క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ డిటెక్షన్ ఎలా జరుగుతుంది అనేది ఈ వేరియబుల్స్ ద్వారా మనకి మనమైతే తెలుసుకున్నాం. సో ఫస్ట్లీ వచ్చేసరికి మనకి ట్రాన్సాక్షన్ ఐడి, యూజర్ ఐడి. ట్రాన్సాక్షన్ ఐడి అంటే ట్రాన్సాక్షన్ జరుగుతుంది కదా, అప్పుడు మనకి ఒక ఐడి జనరేట్ అవుతుంది. సో ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కి ప్రతి యూనిక్ గా ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐడి అయితే ఉంటుంది. 1 2 3. సో ఈ విధంగా T4001. సో ఇదే ట్రాన్సాక్షన్ ఐడి. దాని తర్వాత 2. సో ప్రతి ఒక్కటి యూనిక్ గా ఉంటుంది. దాని తర్వాత ప్రతి ఒక్క యూజర్ కి యూనిక్ గా యూజర్ ఐడి. దాని తర్వాత ట్రాన్సాక్షన్ అమౌంట్, ఆ టైంలో ఎంత అమౌంట్ ఉందనేది. సో అంటే ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆ అకౌంట్ లో ఎంత అమౌంట్ ఉందనేది. దాని తర్వాత ట్రాన్సాక్షన్ డేట్, ఏ రోజున జరిగింది అనేది, ఆ డేట్, ట్రాన్సాక్షన్ జరిగిన డేట్. దాని తర్వాత మర్చెంట్ నేమ్. మర్చెంట్ నేమ్ అంటే నేమ్ ఆఫ్ ది బిజినెస్ వేర్ ట్రాన్సాక్షన్ టు ప్లేస్. సో ఎక్కడైతే ఈ ట్రాన్సాక్షన్ జరిగిందో సో దాని యొక్క బిజినెస్ నేమ్. సో వాల్మార్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ మర్చెంట్ వచ్చేసి వాల్మార్ట్, యాపిల్ స్టోర్, బెస్ట్ బై, స్టార్ బక్స్, అమెజాన్. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఇవి మర్చెంట్ నేమ్స్ అంటే బిజినెస్ నేమ్స్. సో దాని తర్వాత మర్చెంట్ కేటగిరీ. ఇందులో వాల్మార్ట్ లో హెల్త్ అండ్ వెల్నెస్. దాని తర్వాత ఇంకా ఒక్కొక్క మర్చెంట్ లో మనకి కేటగిరీ వైజ్ ఉంది. ఎలక్ట్రానిక్స్, ట్రావెల్, రిటైల్. ఈ విధంగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా వేరియస్ కేటగిరీస్ అయితే ఉన్నాయి. దాని తర్వాత కంట్రీ. కంట్రీ వచ్చేసరికి యుఎస్ఏ, ఇండియా, జర్మనీ, అలానే బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్. ఈ విధంగా మనకి కంట్రీస్ ఉన్నాయి. దాని తర్వాత కార్డ్ టైప్, అది క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, లేకపోతే ప్రీపెయిడ్. ప్రీపెయిడ్ అంటే ముందుగానే పే చేయడం. ప్రీపెయిడ్ మనం ఇప్పుడు రీఛార్జెస్ చేసుకుంటాం, అది ప్రీపెయిడ్. అంటే మనం నెల ముందు వాడేదాన్ని ఇప్పుడే కట్టి చేస్తాం కదా, అదే ప్రీపెయిడ్. ప్రీపెయిడ్. దాని తర్వాత పోస్ట్ పెయిడ్ అంటే మనం వాడేసిన తర్వాత కట్టేదాన్ని పోస్ట్ పెయిడ్ అంటారు. సో ఇక్కడ మనకి పోస్ట్ పెయిడ్ లేదు, ఓన్లీ ప్రీపెయిడ్. క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్. దాని తర్వాత ఫ్రాడులెంట్. సో ఫ్రాడ్ జరిగిందా జరగలేదా, సో దానివల్ల. దాని తర్వాత ట్రాన్సాక్షన్ ఐడి. ఇక్కడ ఎస్ ఆర్ నో మాత్రమే ఉంటాయి. సో ఫ్రాడ్ ఫ్రాడ్ జరిగితే ఎస్, జరగకపోతే నో, అంతే. దాని తర్వాత ట్రాన్సాక్షన్ మెథడ్. ట్రాన్సాక్షన్ మెథడ్ ఎలా జరిగింది, ఆన్లైన్ లో జరిగిందా, ఇన్ స్టోర్ లో జరిగిందా, ఏటీఎం విత్ ఈ టైప్ లో జరిగిందా. సో మనకి ఇక్కడైతే 3 మెథడ్స్ ఉన్నాయి ట్రాన్సాక్షన్: ఏటీఎం విత్డ్రా, ఇన్ స్టోర్, ఆన్లైన్. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. తర్వాత యూజర్ ఏజ్. సో యూజ్ చేసిన అతని ఏజ్ ఎంత. సో 71, 80, 48. మనకైతే ఇక్కడ ఏజ్ వచ్చి 18 నుండి నియర్లీ 80 వరకు ఉంది. దాని తర్వాత యూజర్ జెండర్. ఇక్కడ మనకి 3 జెండర్స్ అయితే వచ్చినాయి: ఫిమేల్, మేల్, నాన్ బైనరీ. సో 3 జెండర్స్ ఉన్నాయి. దాని తర్వాత అకౌంట్ బ్యాలెన్స్. అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉందనేది ఇక్కడ మనం చూడొచ్చు. 163, 375, 580. ఈ విధంగా మనకి అకౌంట్ బ్యాలెన్స్ ఆ టైంలో, ట్రాన్సాక్షన్ జరిగే టైంలో ఎంత ఉందనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వాట్ ఎవర్ ద బ్యాలెన్స్ ఈస్ దేర్, సో వీ కెన్ సీ హియర్. దాని తర్వాత ట్రాన్సాక్షన్ టైం, ఏ టైంలో జరిగింది అనేది. సో 8:27, 17:58. ఇట్స్ 24 hours టైం. సో 8:27 మార్నింగ్. సో 17:58 అంటే మనకి ఈవినింగ్ ఆ టైంలో. తర్వాత ట్రాన్సాక్షన్ లొకేషన్. ట్రాన్సాక్షన్ లొకేషన్ వచ్చేసరికి మనకి
ఇక్కడ రూరల్ అర్బన్. సో ఈ విధంగా మనకి రూరల్, సబర్బన్, అర్బన్ ఈ మూడైతే ఉన్నాయి మనకి. సో ఇవి వేరియబుల్స్. ఈ వేరియబుల్స్ లో నుండి మనం ఇప్పుడైతే మనకు కావాల్సిన డేటా తీసుకుని మనం ఒక డాష్ బోర్డ్ అయితే క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్లీ మనం డాష్ బోర్డ్ ఒకటి క్రియేట్ చేద్దాం. దానికోసం దీనికి డాష్ బోర్డ్ అని రీనేమ్ చేద్దాం, డాష్ బోర్డ్. అలానే ఇక్కడ క్రెడిట్ కార్డ్ దీన్ని రా డేటా అని మార్చేద్దాం, రా డేటా. సో ఈ విధంగా ఉంది కదా. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం చార్ట్స్ క్రియేట్ చేసి ఆ చార్ట్స్ అన్నిటిని ఈ డాష్ బోర్డ్ అనే ఈ షీట్ లోకి తీసుకెళ్లి ఒక్కొక్కటిగా అలైన్ చేద్దాం. అలైన్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా స్లైసెస్ యాడ్ చేసి మనం డాష్ బోర్డ్ అయితే క్రియేట్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే మనం తెచ్చుకున్నాం. సో ఫస్ట్ రా డేటాకి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ ఒక చార్ట్ క్రియేట్ చేద్దాం. దానికోసం నేను తీసుకునేది టెస్ట్ కేసెస్ లా అనమాట. ఇప్పుడు నాకు ఫ్రాడ్లెంట్ బై మర్చెంట్. సో ఫ్రాడ్లెంట్ బై మర్చెంట్ మనం ఇందాక చూసాం కదా, మర్చెంట్ అంటే బిజినెస్ ద్వారా. సో దీని ద్వారా ఎంత ఫ్రాడ్ జరిగింది, దేంట్లో ఎక్కువ జరిగింది, ఈ టైప్ లో మనం తీద్దాం ఇన్సైట్స్. సో ఫస్ట్లీ వచ్చేసి దీనికి మనం పైవట్ టేబుల్ అయితే వేసుకుందాం. సో ఇలా వచ్చిన తర్వాత మనకి రోస్ లోకి మర్చెంట్ తీసుకుంటాం. సో మర్చెంట్ నేమ్ ఇన్ రోస్. దాని తర్వాత వాల్యూస్ లోకి వచ్చేసరికి ఫ్రాడలెంట్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రాడలెంట్. దాని తర్వాత ఇది కాలమ్స్ లో కూడా ఫ్రాడలెంట్ పెడితే మనకి జరిగిందా జరగలేదా అనేది కూడా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నో, ఎస్. సో అమెజాన్ లో ఫ్రాడ్ ఎంతవరకు జరిగింది అంటే ఎన్నిసార్లు, ఈ వాల్యూ వచ్చేసి 12 టైమ్స్, ఎస్ వచ్చేసరికి 11 టైమ్స్, టోటలీ 23 టైమ్స్ మనకైతే కౌంట్ అనేది ఉంది. అందులో ఎన్నిసార్లు జరిగింది, ఎన్నిసార్లు జరగలేదు అనేది ఈ ఎస్ నో ద్వారా మనకైతే తెలుస్తుంది. సో మనకి ఓన్లీ ఫ్రాడ్ జరిగితే కావాలి కాబట్టి మనకి ఎస్ సరిపోతుంది. సో నేను ఎస్ తీసుకుంటాను. ఓకే. సో దీనికి నేను ఏం చేస్తానంటే నేను ఒక బార్ చార్ట్ క్రియేట్ చేస్తాను దీనికోసం. సో ఇన్సర్ట్ బార్ చార్ట్. సో ఇక్కడ చూడండి, మనకి ఏ బిజినెస్ లో ఎక్కువగా మనకి ఫ్రాడ్ అయితే జరిగింది అనేది ఇక్కడ చూడొచ్చు. అంటే ఏ బిజినెస్ స్టోర్ లో లేకపోతే ఎక్కడ జరిగింది అనేది మనం ఇక్కడైతే తెలుసుకోవచ్చు. దీనికోసం మనం అలైన్ చేద్దాం కరెక్ట్ గా, అసెండింగ్ టు డిసెండింగ్. సో ఇక్కడ చూడండి, షెల్ అన్న దాంట్లో ఎక్కువగా జరిగింది. ఇక్కడ చూడండి షెల్ 24, దాని తర్వాత స్టార్ బక్స్, తర్వాత కాస్ట్కో, ఓవర్, టార్గెట్. సో ఈ విధంగా ఉంది. లాస్ట్ లో వచ్చేసరికి యాపిల్ స్టోర్ లో చాలా తక్కువగా ఈ ఫ్రాడ్లెంట్ రిలేటెడ్ థింగ్స్ తక్కువ జరిగింది. సో క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ అనేది తక్కువగా జరిగింది యాపిల్ స్టోర్ లో, అమెజాన్ లో. ఓకే. దాని తర్వాత దీనికి మనం రీనేమ్ చేద్దాం. రీనేమ్ ఏమని చేద్దాం, ఫ్రాడ్ బై మర్చెంట్ అని చేద్దాం. మీరు ఏ విధంగా చేయాలనుకుంటున్నారో ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. ఫ్రాడ్ బై మర్చెంట్. దాని తర్వాత అగైన్ మనకి ఇంకా మార్చుకోవాలనుకుంటే ఈ బార్స్ ఉన్నాయి కదా, దీన్ని కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ ఇచ్చి ఫార్మెట్ డేటా సిరీస్ లోకి వెళ్ళి దాని తర్వాత ఇక్కడ పెయింట్ కలర్ కనబడుతుంది కదా, దాని తర్వాత ఫిల్ తర్వాత ఆటోమేటిక్ లో వ్యారీ కలర్స్ బై పాయింట్. సో ఇక్కడ చూడండి, మామూలుగా ఇది క్లిక్ చేస్తే నో ఫిల్. ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు. సో వ్యారీ కలర్స్, ఇక్కడ చూడండి కలర్స్ చేంజ్ అయినాయి కదా. ఇది కావాలంటే ఇది ఉంచుకోవచ్చు, ఇది రిమూవ్ చేయాలంటే ఇవన్నీ రిమూవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఫర్దర్గా వెళ్ళే కొద్దీ అన్ని చేద్దాం. సో చార్ట్ నేమ్ వచ్చేసరికి మనకి ఇక్కడ మర్చెంట్ అని ఇద్దాం, మర్చెంట్. సో ఈ విధంగా మనకి ఫ్రాడ్ బై మర్చెంట్ చూసాం. దాని తర్వాత వచ్చేసరికి మనకి ఫ్రాడ్ అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ బై ట్రాన్సాక్షన్ టైప్. సో ఇది కనిపెడదాం అనుకుంటున్నాను నేను. ఇదేంటంటే ఫ్రాడ్ అమౌంట్ ఎంత ఎంత జరిగింది. ఇప్పుడు ట్రాన్సాక్షన్ టైప్ అంటే ఇక్కడ మనం చూసుకుంటే ట్రాన్సాక్షన్ మెథడ్, ఆన్లైన్ లో ఎంత, ఇన్ స్టోర్ లో ఎంత, ఐటెం విత్డ్రాల్ లో ఎంత, ఎంతెంత ఫ్రాడ్ జరిగింది, ఎంత మనీ. సో అయింది మాత్రమే చూస్తాం, నో అన్నది చూడం. ఇప్పుడు ఏటీఎం విత్డ్రాలో మనీ అనేది ఇక్కడ ఫ్రాడ్ జరిగింది, సో ఈ మనీ మటుకే మనం కౌంట్ చేస్తాం. నో అన్నది ఏటీఎం విత్డ్రాలో ఇక్కడ నో జరిగింది కదా, దీని అయితే కౌంట్ చేయం.
ఎంతైతే అమౌంట్ పోయిందో, ఎంతైతే అమౌంట్ ఫ్రాడ్ అయిందో ఆ అమౌంట్ మటుకి క్యాలిక్యులేట్ చేస్తాం. అవి మనకి మూడు ఉన్నాయి. అందులో ఇన్ స్టోర్, ఆన్లైన్, ఏటీఎం విత్డ్రాల్. సో ఒకసారి మనం దీనికోసం అగైన్ పైవట్ టేబుల్ వేసి చూద్దాం. దీన్ని ఏం చేస్తామంటే ట్రాన్సాక్షన్ మెథడ్ ఇందాక చూసాం కదా, ట్రాన్సాక్షన్ మెథడ్ తీసుకొచ్చి రోస్ లో పెడతాం. సో ఏటీఎం విత్డ్రాల్, ఇన్ స్టోర్, ఆన్లైన్. దాని తర్వాత వాల్యూస్ వచ్చేసి అకౌంట్ బ్యాలెన్స్. సో అకౌంట్ బ్యాలెన్స్ వచ్చేసరికి మనం వాల్యూస్ లో పెడతాం. దాని తర్వాత లెజెండ్ లో ఫ్రాడలెంట్. సో ఎంత జరిగిందా జరగలేదా అని తెలుసుకోవడానికి. సో మనకి జరిగింది ఒకటే కావాలి కాబట్టి మనం కావాలంటే నో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మనకి జరిగిన వాటికే కావాలి కాబట్టి మనం డాష్ బోర్డ్ బిల్డ్ చేసినప్పుడు మీకే అర్థమవుతుంది ఎందుకు ఓన్లీ ఎస్ఏ తీసుకుంటున్నాను. సో ఓకే. సో దీనికి నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే దీనికి పై చార్ట్, ఎందుకంటే తక్కువ ఉన్నాయి కదా, 3 వేరియబుల్సే ఉన్నాయి. సో ఈజీగా మనం పై చార్ట్ లో పెట్టొచ్చు. అప్పుడు ఈజీగా అర్థమైంది. ఇక్కడ చూడండి. సో మోస్ట్లీ ఎందులో జరిగింది? ఏటీఎం. ఏటీఎం విత్డ్రాల్ లో మనకి ఫ్రాడ్ ఎక్కువగా జరిగింది. దాని తర్వాత వచ్చేసరికి ఇన్ స్టోర్, దాని తర్వాత ఆన్లైన్. ఈ విధంగా. దాని తర్వాత ఇక్కడ నేను మార్చుకుందాం అనుకుంటున్నాను. నేమ్ చార్ట్ టైటిల్ వచ్చేసరికి నేను బై ట్రాన్సాక్షన్ టైప్. సో బై ట్రాన్సాక్షన్ టైప్. సో ఈ విధంగా వచ్చింది. దాని తర్వాత అగైన్ దీనికి రీనేమ్ అమౌంట్ బై ట్రాన్సాక్షన్ టైప్. ఓకే. దాని తర్వాత మనం అగైన్ నేను ఫ్రాడ్ ట్రెండ్స్ ఓవర్ టైం. సో ఎవ్రీ మంత్ అంటే మంత్స్ ఏమన్నా ఇప్పుడు జనవరిలో కొద్దిగా ఎక్కువ జరిగి దాని తర్వాత డిసెంబర్లో ఏమన్నా తగ్గినాయా, లేకపోతే డిసెంబర్కి వచ్చేప్పటికి పెరిగినాయా, ఇవంతా డేటా వచ్చేసరికి మనకి ఇక్కడ 2022 నుండి 24 వరకు అయితే ఉంది. సో ఇప్పుడు మనం వేసే చార్ట్ కానీ ఏదైనా సరే, లేకపోతే పైవట్ టేబుల్ కానీ ఎలా ఇస్తుందంటే 2022లో జనవరి, 2023లో జనవరి, అలానే 2024లో జనవరి, ఆ 3 జనవరిల యొక్క డేటా కలిపి మనకైతే పైవట్ టేబుల్లో ఇస్తుంది. సో జనవరి నుండి డిసెంబర్ మంత్ వైజ్ ఫ్రాడ్ ఎలా జరుగుతుంది అనేది మనం చూస్తున్నాం. మంత్ వైజ్, అది ఇయర్ వైజ్ కాదు. సో ఓన్లీ మంత్ వైజ్, ఏ మంత్ లో ఎక్కువ జరుగుతుంది, ఏ మంత్ లో తక్కువ జరుగుతుంది అనేది ఈ విధంగా. ఈ డేట్ ఉంది కదా, ఫ్రాడ్ ట్రెండ్స్ ఓవర్ టైం. సో టైం ద్వారా మనం ఫ్రాడ్ ఎలా జరుగుతుంది అనేది చూద్దాం, మంత్ వైజ్ ఎలా జరుగుతుందని. సో దానికోసం అగైన్ మనం పైవట్ టేబుల్ తీసుకుందాం. పైవట్ టేబుల్ తీసుకున్నాక ఓకే. సో ఇప్పుడు వచ్చేసి రోస్ లో వచ్చేసరికి మనకి ట్రాన్సాక్షన్ డేట్. సో ఎందుకంటే అక్కడే ఉన్నాయి కదా. దాని తర్వాత నేను మంత్ వైజ్ చూడాలనుకుంటున్నాను. సో ఇయర్ కాదు. సో రిమూవ్. క్వార్టర్స్ కాదు, క్వార్టర్స్ టోటల్లీ ఇయర్కి వచ్చి క్వార్టర్స్ 4 ఉంటాయి. Q1, Q2, Q3, Q4. సో 4 మంత్స్ కి ఒక క్వార్టర్, 3 మంత్స్ కి 3 4 12 కదా. సో అలా. దాని తర్వాత నాకు మంత్స్ ద్వారా కాబట్టి ఇక్కడ చూడండి జాన్ ఫెబ్. సో ఈ జనవరిలో మనకి 2022 ఉంటుంది, 23 ఉంటుంది, 24 ఉంటుంది. ఆ 3 కలిపి ఈ డేటా ఉంటుంది. దాని తర్వాత వాల్యూస్ లో మనం ఫ్రాడ్లెంట్ దాన్ని కౌంట్ లో పెట్టాలి. సో ఫ్రాడ్లెంట్. సో ఆల్రెడీ ఇది కౌంట్ లోనే ఉంది, కౌంట్ ఆఫ్ ఫ్రాడ్లెంట్. దాని తర్వాత లెజెండ్ లో కూడా మనం ఫ్రాడ్లెంట్ పెడతాం. సో ఇక్కడ నాకు ఓన్లీ ఎస్ కావాలి, ఎక్కడ జరిగిందో అక్కడ మాత్రమే. సో ఓకే. దీని తర్వాత ఏ మంత్ లో ఎలా జరిగింది అనేది, ఎప్పుడైనా సరే లైన్ చార్ట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే టైం, ఇయర్, మంత్స్, క్వార్టర్స్ ఈ టైప్ లో వచ్చినప్పుడు మనం డెఫినెట్లీ లైన్ చార్ట్ యూజ్ చేస్తే మనకి బెస్ట్ విజువల్ అనేది వస్తుంది. సో దీన్ని మనం లైన్ చార్ట్ లో పెడదాం. సో ఇక్కడ చూడండి ఇయర్ వైజ్. సో జనవరిలో టాప్ లో ఉంది ఫ్రాడ్, దాని తర్వాత తగ్గింది. ఫిబ్రవరి తర్వాత మార్చ్ లో బాగా తగ్గింది. దాని తర్వాత ఏప్రిల్ కొద్దిగా పెరిగింది, తర్వాత తగ్గింది. డిసెంబర్కి వచ్చేప్పటికి బాగా డౌన్ అయిపోయింది. సో ఈ విధంగా మనం ఈజీగా ఉంటుంది. మన లైన్ చార్ట్ లో ఈ మన బార్ చార్ట్ లేకపోతే కాలం చార్ట్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. లైన్ చార్ట్ ఇంకా ఇంపాక్ట్ బాగుంటుంది.
సో దానికోసం. సో ఇది వచ్చేసరికి మనకి టైం, ఫ్రాడ్ ఓవర్ టైం. సో టైం ఫ్రాడ్ ఓవర్ టైం. దాని తర్వాత మనం నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఫోర్త్ ఏం ఫైండ్ చేద్దామంటే ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ బై లొకేషన్స్. సో ఏ లొకేషన్ లో ఎక్కువగా ఫ్రాడ్స్ జరిగినాయి. ఇప్పుడు మనకి సెవెరల్ కంట్రీస్ అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే కంట్రీస్ ఇక్కడ యుఎస్ఏ, ఇండియా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, జపాన్, సౌత్ ఆఫ్రికా, యూకే, యుఎస్ఏ. ఈ అన్ని కంట్రీస్ లో ఏ కంట్రీ ఎక్కువగా, ఇప్పుడు మనం చూద్దాం ఏ కంట్రీలో ఎక్కువగా ఫ్రాడ్ అనేది జరిగింది అనేది మనం చూద్దాం. దానికోసం అగైన్ మనం ప్రైవేట్ టేబుల్స్ చాలా బాగా వీటికి ఉపయోగపడతాయి కదా. సో ఫస్ట్లీ ప్రైవేట్ టేబుల్ ఓపెన్ చేసిన తర్వాత మనం రోస్ లో వచ్చేసరికి కంట్రీ, మనం కంట్రీస్ గురించి చూద్దాం అనుకుంటున్నాం కాబట్టి కంట్రీ రోస్ లో. దాని తర్వాత వచ్చేసరికి వాల్యూస్ లో ట్రాన్సాక్షన్ ఐడి వచ్చేసరికి మనకి వాల్యూస్. దాని తర్వాత ఫ్రాడ్యులెంట్. సో ఫ్రాడ్లెంట్ అస్తమానం ఎందుకు కాలమ్స్ లో ఇలా లెజెండ్ లో ఇలా పెడతామంటే, ఇది పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఎస్ఆర్ నో ఇవి వస్తున్నాయి కదా ఆప్షన్స్ లో, ఇది పెట్టకపోతే రావు. ఒకసారి చూడండి. సో తీసేసాను అక్కడ మనకి ఎన్ని జరిగినాయి ఎన్ని జరగలేదు అనేది మనకి క్లారిటీ ఉండదు. సో ఇక్కడ అందుకే కాలమ్స్ లో ఆర్ లెజెండ్ లో మనం పెడతాం. ఇక్కడ కాలమ్స్ లో పెట్టాం కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం కావాలంటే నో క్లియర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఓన్లీ జరిగినవి మాత్రమే తెలుస్తుంది. సో ఎందులో ఎక్కువ జరిగింది, దీన్ని ఒకసారి సార్ట్ చేద్దాం. స్మాలెస్ట్ టు లార్జెస్ట్ చేస్తే యుఎస్ఏ టాప్ లో ఉంది. సో దీన్ని నేను బార్ చార్ట్, కాలమ్ చార్ట్ ఏదైనా వేసి చూడొచ్చు. పై చార్ట్ కొద్దిగా పెద్దగా క్లమ్జీగా ఉంటుంది. నేను ఇప్పుడు దీన్ని కొత్తగా రాడార్ చార్ట్ ని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం చార్ట్స్ గ్రూప్ లో మనం రైట్ హ్యాండ్ లో క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ కనపడుతుంది. దాని తర్వాత ఇదిగోండి రాడార్ చార్ట్. సో ఓకే, ఇక్కడ చూస్తే రాడార్ చార్ట్ మీకు ఏమర్థమైంది. ఇక్కడ చూస్తే దీన్ని యుఎస్ఏకి మనకి స్పైక్ ఎక్కువగా ఉంది కదా ఇక్కడ చూస్తే. సో యుఎస్ఏ దగ్గరగా ఉంది కాబట్టి యుఎస్ఏ లో ఫ్రాడ్ ఎక్కువగా ఉంది. దాని తర్వాత బ్రెజిల్, దాని తర్వాత సౌత్ ఆఫ్రికా. ఇక్కడికి వచ్చేప్పటికి లోపలికి వెళ్ళిపోతుంది. యూకే తగ్గింది, జపాన్ ఇంకా తగ్గింది, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా, ఇండియా. జర్మనీ చూసుకుంటే జర్మనీ చాలా తగ్గింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ రౌండ్ 0, ఈ రౌండ్ నుండి సెకండ్ రౌండ్ కి 5, దాని తర్వాత సెకండ్ రౌండ్ నుండి థర్డ్ రౌండ్ కి 10. అలా ఎక్కువ ఉంటే ఎక్కువ ఫ్రాడ్ జరిగినాయి అని. ఇక్కడ చూడండి జర్మనీకి చాలా తక్కువ జరిగినాయి 9. సో ఆ విధంగా అనమాట. ఇక్కడ నాకు ఇది వద్దనుకుంటే దీని మీద క్లిక్ చేసి డెలిట్ నొక్కితే డెలీట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం ఎక్కడైతే ఏం జరిగిందో అది మనం తెలిసిపోతుంది. ఇక్కడ మనం ఇందాక చార్ట్ నేమ్ మార్చలేదు కదా, చార్ట్ టైటిల్ టైం. సో టైం సరిపోతుంది. దాని తర్వాత వచ్చేసరికి ఇక్కడ చార్ట్ నేమ్ వచ్చేసరికి మనం బై కంట్రీ. సో ఇక్కడ మనం చార్ట్ నేమ్ వచ్చేసరికి బై కంట్రీ, బై కంట్రీ. ఓకే, సో కంట్రీ. దాని తర్వాత కంట్రీ వైజ్ కాబట్టి కంట్రీ అని ఇచ్చేద్దాం. దాని తర్వాత అగైన్ రా డేటా. దాని తర్వాత మనం లాస్ట్ ఫైండ్ చేసేది ఫ్రాడ్ బై ఏజ్ గ్రూప్. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఫ్రాడ్ గురయ్యారు. సో యంగ్ ఏజా, మిడిల్ ఏజా, లేకపోతే ఓల్డ్ ఏజా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఫ్రాడ్ గురయ్యారో ఒకసారి మనం దాన్ని చూద్దాం. దానికోసం అగైన్ ఇన్సర్ట్ ప్రైవేట్ టేబుల్. ఇక్కడ చూస్తే మనకి రోస్ లోకి ఏజ్, మన ఏజ్ ద్వారా కనిపెడతాం అనుకుంటున్నాం కదా. యూజర్ ఏజ్ తీసుకొచ్చి రోస్ లో పెట్టాం. దాని తర్వాత వాల్యూస్ లో ట్రాన్సాక్షన్ ఐడి. సో దాని తర్వాత లెజెండ్ లో వచ్చేసరికి మనకి ఇక్కడ కాలమ్స్ లో వచ్చేసరికి ఫ్రాడ్లెంట్.
సో ఈ విధంగా ఉంది కదా. ఈ విధంగా ఉన్న తర్వాత మనకి ఏజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఏ చార్ట్ పెట్టాలన్నా మనకి మెస్సీగా కనపడుతుంది. దీన్ని అందుకే బిన్స్ లోకి మార్చుకుంటాను నేను, అంటే షార్ట్ గా మార్చుకుంటాను. దానికి నేను ఒక 20 ఇస్తాను. సో ఇక్కడ 20 ఇస్తే ఆటోమేటిక్ గా మనకి 4 బిన్స్ వచ్చింది. సో ఇక్కడ మనం దీనికి ఒక చార్ట్ క్రియేట్ చేద్దాం. ఆ చార్ట్ వచ్చేసరికి మనం కాంబో చార్ట్ క్రియేట్ చేద్దాం. కాంబో చార్ట్ క్రియేట్ చేస్తే మనకి బాగా కనబడుతుంది. ఒకసారి ఇన్సర్ట్ కాంబో చార్ట్. సో ఇక్కడ చూడండి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ఇచ్చింది. సో 38 to 57. సో మిడిల్ ఏజ్ అప్రాక్సిమేట్లీ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఫ్రాడ్ గురయ్యారని అర్థం. ఇక్కడ చూడొచ్చు మనం కాంబో చార్ట్స్. ఇక్కడ ఇంతకు ముందు అస్తమానం ఫ్రాడ్ గురైన వాళ్ళు, దాని తర్వాత ఎస్, ఈ ఎస్ నో, ఈ కాంబో చార్ట్స్ అంటే ఈ రెండు కాలమ్స్ ఎస్ నో రెండు కనపడుతుంటాయి. ఈ నో అంటే ఇంత, నో కన్నా ఎస్ఏ ఎక్కువ ఉంది. దాని తర్వాత ఇది ఎస్ వచ్చేసరికి తక్కువ మామూలుగా వాళ్ళతో పోల్చుకుంటే, నో ఉన్న వాళ్ళకంటే. దాని తర్వాత ఇక్కడ 58 to 77 వీళ్ళు బాగా ఎక్కువగా ఫ్రాడ్ గురయ్యారు. సో ఇది కాదు, ఇది ఎస్ అన్నది ఈ లైన్ మాత్రమే, నో అంటే ఈ బార్స్. సో ఇక్కడ మోస్ట్లీ గురైన వాళ్ళు అంటే తక్కువ మంది గురవలేదు, ఎక్కువ మంది ఫ్రాడ్ గురయ్యారు ఇందులో. సో 58 to 77 ఈ విధంగా కాంబో చార్ట్స్ మనం చూస్తాం. సో ఇది ఒక చార్ట్. దీని తర్వాత మనం స్లైసెస్ యాడ్ చేసి మనం అంతా డాష్ బోర్డ్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఈ చార్ట్స్ అన్ని కూడా మనం డాష్ బోర్డ్ లోకి తీసుకెళ్దాం. దానికోసం ఇందాక డాష్ బోర్డ్ అనే షీట్ క్రియేట్ చేసాం కదా, దాని తర్వాత ఈ చార్ట్స్ అన్ని కూడా మనం కంట్రోల్ C కాపీ చేసి డైరెక్ట్ గా పేస్ట్ చేద్దాం. సో దాని తర్వాత షీట్ 6 దీనికి రీనేమ్ చేద్దాం బై ఏజ్ గ్రూప్ కదా, ఏజ్. సో దీన్ని కాపీ డాష్ బోర్డ్. దాని తర్వాత ఓవర్ టైం మనం ఓవర్ టైం చేస్తాం, ఫ్రాడ్ బై ఓవర్ టైం. తర్వాత కంట్రీ కాపీ డాష్ బోర్డ్. దాని తర్వాత కాపీ డాష్ బోర్డ్. దాని తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ ఫ్రాడ్ ఓవర్ టైం, ఓకే, కంట్రీ, ఏజ్, రా డేటా, డాష్ బోర్డ్. సో ఇది ఫ్రాడ్ బై మర్చెంట్, ఇది కాపీ డాష్ బోర్డ్. సో ఇక్కడ, సో దీన్ని మనం ఒక్కసారి మనకి నచ్చిన ఇప్పుడు కరెక్ట్ గా ఉండే విధంగా మనం అలైన్ చేసుకున్నాం దీన్ని. సో ఇలా ప్రాపర్ ఆర్డర్ లో అలైన్ చేసుకున్న తర్వాత నేను స్లైసర్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి ఏదైనా చార్ట్ మీద క్లిక్ చేసి ఎనీ చార్ట్ ఏదైనా అవ్వచ్చు, పై చార్ట్ అయినా అవ్వచ్చు, కాంబో చార్ట్ అయినా అవ్వచ్చు, ఏ చార్ట్ అయినా. దాని తర్వాత ఇన్సర్ట్ స్లైసర్, పైవోట్ చార్ట్ అనలైజ్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ దాని మీద క్లిక్ చేస్తే మనకి వస్తుంది. దాని తర్వాత స్లైసర్ మనకి ఏది కావాలో అది యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ట్రాన్సాక్షన్ లొకేషన్. సో ఓకే, దీన్ని కూడా యాడ్ చేసేసుకుని సో కరెక్ట్ గా అలైన్ చేసుకుందాం. దాని తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనం ఒక టెక్స్ట్ తీసుకొని దాన్ని ఇక్కడ టైటిల్ గా పెడదాం. సో దానికోసం మనం హోమ్ ఇన్సర్ట్ టెక్స్ట్. సో ఇక్కడ నుండి నాకు ఇక్కడ వరకు కావాలి. సో కావాలంటే మనం అరేంజ్ చేసుకోవచ్చు.
సో బోల్డ్ చేసిన తర్వాత దాన్ని అలైన్ చేసుకుంటాం హోమ్ మిడిల్లో. దాని తర్వాత దాన్ని పెద్దగా చేస్తాం. ఈ విధంగా చేసిన తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చుకోవచ్చు. సో నేను ఇది లైట్ బ్లూ కాబట్టి లైట్ బ్లూ ఇస్తాను. సో ఈ మనం ఫాంట్ కలర్ కూడా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ చూసుకుంటే చేంజ్ అయింది కదా. సో ఈ విధంగా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. బ్లాక్ ఇస్ బెటర్. సో బ్లాక్ ఈ విధంగా. దీని తర్వాత చార్ట్స్ ని ఇవన్నీ మనం అరేంజ్ చేసుకుంటాం. సో మనం ఇలా స్లైసర్స్ ఇవన్నీ కూడా మనం అలైన్ చేసుకున్న తర్వాత ఈ స్లైసర్ చూస్తే ఇప్పుడు క్రెడిట్ అంటే ఇది ఒకటే మారుతుంది, డెబిట్ ప్రీపెయిడ్. సో ఇక్కడ చూసుకుంటే ఈ చార్ట్ ఒకటే మారుతుంది, కానీ ఈ చార్ట్స్ అన్ని కూడా మారాలి నేను. సో దానికోసం ఒక ఆప్షన్ ఉంది. అదేంటంటే ఇక్కడ ఫస్ట్ స్లైసర్ మనం క్లియర్ చేసి దాని తర్వాత స్లైసర్ మీద రైట్ క్లిక్ ఇస్తే రిపోర్ట్ కనెక్షన్స్, దాని తర్వాత ప్రతి ఒక్క పైవట్ టేబుల్ ని మనం కనెక్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి అన్ని మారుతున్నాయి కదా. సో ప్రీపెయిడ్. సో అన్ని కూడా వీటి మీద ఆధారపడి ఉంది. సో స్లైసర్ క్లియర్ చేసి అంతా నార్మల్గా వచ్చేసింది. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు చూసుకుంటే ఇందాక దీనికే పెట్టాను కాబట్టి సో అదొకటే మారుతుంది. సేమ్ దానికి కూడా రిపీట్ రిపోర్ట్ కనెక్షన్స్ అన్నిటికి మనం టిక్ మార్క్ చేస్తే అన్నిటిని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే రూరల్, సబర్బన్, అర్బన్. సో ఈ విధంగా అన్ని చేంజ్ అవుతున్నాయి కదా. ఈ విధంగా అనమాట. దాని తర్వాత కంట్రీ తీసుకుంటే ఇది ఒకటి చేంజ్ అవుతుంది. అగైన్ స్లైసర్ క్లియర్ చేసి రైట్ క్లిక్ రిపోర్ట్ కనెక్షన్స్ సెలెక్ట్ ఆల్. సో ఒకవేళ నువ్వు రెండు మాత్రమే చేంజ్ అవ్వాలనుకుంటే ఇది మాత్రమే చేంజ్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఆ పైవట్ టేబుల్స్ మాత్రమే ఇక్కడ పేరు ఉంది కదా ట్రాన్సాక్షన్ టైప్. సో ఓన్లీ ట్రాన్సాక్షన్ టైప్ ఇస్తే సరిపోతుంది. మిగతా వాటికి వద్దనుకుంటే ఇవ్వని అవసరం లేదు. సో ఓకే. సో ఇప్పుడు కూడా ఆస్ట్రేలియా అంటే అన్ని మారుతున్నాయి కదా. కెనడా, సో జర్మనీ. ఈ విధంగా మనం మొత్తం చూసుకోవచ్చు. క్లియర్. దాని తర్వాత ఇక్కడ కొద్దిగా క్లమ్జీగా ఉన్నాయి కదా. సో ఇక్కడ దీన్ని హైడ్ చేసేది అప్పుడు క్లియర్ గా ఉంటుంది. సో ఎస్ ఎస్ అన్నదాన్ని కూడా మనం లెజెండ్ ని తీసేద్దాం. సో ఇప్పుడు బాగుంది. దాని తర్వాత ఎలాగో ఇక్కడ మనకి చార్ట్ టైటిల్ ద్వారా తెలుస్తుంది ఇది టైం ద్వారా. సో టైంని బట్టి ఫ్రాడ్ ఏ టైంలో ఎక్కువగా జరుగుతుంది అంటే జనవరిలోనా డిసెంబర్లోనా, ఇది టైంని బట్టి. లేకపోతే మంత్ వైజ్ అని కూడా పెట్టుకోవచ్చు. సో మంత్ వైజ్ అని పెడదాం. ఫ్రాడ్ మంత్ వైజ్ జరుగుతుందంటే ఇప్పుడు క్లియర్ గా ఉంది. దాని తర్వాత ఇది కూడా అనవసరం కాబట్టి హైడ్ మొత్తం తీసేస్తున్నాం. సో ఇది మనకు అవసరం ఎందుకంటే ఇక్కడ మనకు కనబడుతుంది బ్లూ కలర్ ఏటీఎం విత్డ్రా అని ఇన్స్టోర్ అని ఈ విధంగా ట్రాన్సాక్షన్ టైప్ ఏ విధంగా జరిగిందని. సో ఇది ఓకే. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే అగైన్ ఇది మనకు అవసరం లేదు, హైడ్ ఆల్ ఫీల్డ్స్. సో దాని తర్వాత ఎస్ నో అవసరం మనకి. ఈ నో అంటే ఇక్కడ ఫ్రాడ్ జరగలేదని, ఎస్ అంటే జరిగిందని. సో ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది. దాని తర్వాత అగైన్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫ్రాడ్. సో ఇది కూడా హైడ్ చేసేద్దాం. దాని తర్వాత ఇది ఉంది కదా, ఇది మనకు అవసరం లేదు. ఇవి ఎలాగో కలర్స్ ఇది సేమ్ ఇదే రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మనకి లెజెండ్ అవసరం లేదు. సో లెజెండ్ తీసేస్తాను. సో ఇలా వచ్చింది. దాని తర్వాత ఇది కూడా నాకు అవసరం లేదు, అన్ని క్లియర్ చేశాను. దీని తర్వాత అగైన్ లెజెండ్. ఇది కంట్రీ వైజ్, ఇది మర్చెంట్ ఏ బిజినెస్ అనేది వాల్మార్ట్ లేకపోతే స్టార్ బక్స్, ఊబర్, టార్గెట్, ఈ విధంగా ఇవన్నీ ఉన్నాయి కదా. అగైన్ మనం ఇక్కడ చార్ట్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి కావాల్సిన కలర్స్, ఫాంట్స్, స్టైల్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో నాకు ఇది నచ్చింది. సో ఈ విధంగా నేను మార్చుకుంటాను. దాని తర్వాత ఇది వచ్చేసరికి నాకు ఈ టైప్ లో నచ్చింది. సో నేను ఆ విధంగా ఉంచుకుంటాను. దాని తర్వాత స్టైల్ ఇది వచ్చేసరికి ఓకే. సో ఈ విధంగా ఉంది.
దాని తర్వాత మర్చెంట్ వచ్చేసరికి మనకి స్టైల్ ఫాంట్ స్టైల్ ఇది స్టైల్ 7. సో నాకు ఇది నచ్చింది. సో ఈ విధంగా మనం చేంజ్ చేసుకున్నాం. దాని తర్వాత మనకి ఇక్కడ వచ్చేసరికి కంట్రీ. సో ఇక్కడ ఇక్కడ స్టైల్ చేంజ్ చేద్దాం. దీనికి సో ఇది బాగుంది. సో ఈ విధంగా ఉంచేది. సో ప్రతి ఒక్కదానికి ఇప్పుడు మనం స్టైల్ కూడా మార్చాం ఈ విధంగా. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే దీనికి తగ్గట్టుగా మనం కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. హోమ్, ఇన్సర్ట్, కలర్ వచ్చేసరికి మనకి సో మనకి ఈ కలర్ లో పెట్టారు ఇప్పుడు. సో ఈ విధంగా ఒకసారి మొత్తం సరిగ్గా అలైన్ చేసుకుని చూద్దాం. ఇప్పుడైతే మనం ఈ డాష్ బోర్డ్ అయితే సరిగ్గా అలైన్ అయితే చేసేసుకున్నాం. ఒకసారి ఈ స్లైసర్స్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయో ఒకసారి చూద్దాం. సో క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్. సో క్రెడిట్ లో చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనకి క్రెడిట్ కార్డ్ లో మంత్ వైజ్ ఎలా ఫ్రాడ్ జరిగింది. సో మంత్లీ జనవరి ఇప్పుడు ఎక్కువే. సో డిసెంబర్ లో 3. సో ఈ విధంగా మనం డెబిట్ లో ఏ విధంగా జరిగింది. సో మార్చ్ లో బాగా తగ్గింది. దాని తర్వాత డిసెంబర్. సో ప్రీపెయిడ్ ఇక్కడ చూసుకుంటే ప్రీపెయిడ్ ద్వారా చాలా తక్కువ అయితే జరిగింది. ఇక్కడ మేలోను జూన్లోను ఇది చూడొచ్చు ఓన్లీ ఈ చార్ట్ కి. అదే విధంగా మనం ప్రతి ఒక్క చార్ట్ కి చూసుకోవచ్చు. ఇప్పుడు క్రెడిట్ లో కంట్రీ వైజ్ చూస్తే యుఎస్ఏ, జపాన్ క్రెడిట్ ఎక్కువగా ఫ్రాడ్ జరిగింది క్రెడిట్ కార్డ్ లో. దాని తర్వాత డెబిట్ కార్డ్ లో ఎక్కువగా బ్రెజిల్ జరిగింది. దాని తర్వాత యూకే, ఆస్ట్రేలియా. దాని తర్వాత ప్రీపెయిడ్ లో వచ్చేసరికి అగైన్ యూఎస్ఏ, దాని తర్వాత కెనడా, యూకే. ఈ విధంగా చూసుకోవచ్చు మనం. దాని తర్వాత ఇక్కడ రూరల్ లో ఎక్కువగా ఇక్కడ ఏం జరిగిందో ఏ బిజినెస్ లో జరిగిందో చూడొచ్చు. సో స్టార్ బక్స్. దాని తర్వాత సబ్ అర్బన్ లో ఇక్కడ షెల్. దాని తర్వాత అర్బన్ లో టార్గెట్. ఈ 3 బిజినెస్ లో ఎక్కువగా ఫ్రాడ్ అనేది జరిగింది. సో అలానే ఇక్కడ చూసుకుంటే రూరల్ లో ఎక్కువగా మనకి ఫ్రాడ్ అనేది జరిగింది ఎస్ కదా. సో ఇక్కడ వచ్చేసరికి 40 to 61 ఏజ్ గ్రూప్ వాళ్ళు. దాని తర్వాత సబర్బన్ లో కూడా వీళ్ళు 60 to 83. సో అర్బన్కి వచ్చేసరికి వీళ్ళు 18 to 39 వాళ్ళు. సో ఈ విధంగా మనం ఇప్పుడు కంట్రీ వైజ్ చూసుకుంటే ఆస్ట్రేలియాలో చూసుకుంటే మంత్ వైజ్ ఈ విధంగా ఉంది. దాని తర్వాత బ్రెజిల్, కెనడా, జర్మనీ. సో ఒక్కొక్క దాన్ని చేసుకుంటే ఇక్కడ చూడండి ఎక్కువగా ఏటీఎం విత్డ్రాల్ లో ఫ్రాడ్ ఎక్కువగా జరిగింది జర్మనీలో. ఇండియాలో ఎక్కువగా వచ్చేసరికి మనకి 47% ఆన్లైన్ లో ఎక్కువగా జరిగింది ఫ్రాడ్. తర్వాత జపాన్ లో ఏటీఎం విత్డ్రాల్. సో ఇవన్నీ చార్ట్స్ కూడా ఒకదానికొకటి రిలేటెడ్ అయి ఉంటుంది. తర్వాత ఫిల్టర్ ఈ స్లైసర్ క్లియర్ చేస్తాం. దాని తర్వాత మొత్తం చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనం స్లైసర్స్ అనేది చూస్తాం ఒకదానికి కనెక్ట్ అయింది. So this is the credit card fraud detection dashboard. So that's it.